అనుకుంటే ఎంత చెడ్డవాడిలో కూడా కొన్ని మంచి లక్షణాలు కనబడతాయి. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. వాడు దుర్మార్గుడు, వాడు రాక్షసుడు అనడం కాదు. నువ్వు చూస్తే కొన్ని మంచి లక్షణాలు కనబడవు. అది అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటో రెండో దోషాలు భర్తలోనో, భార్యలోనో, పిల్లల్లోనో, బంధువుల్లోనో, మిత్రుల్లోనో ఉన్నాయి కదా అని బంధాలు తెంచుకోకూడదు. ఎవరు లోపల లేనివాడెవడు? గుణం చూడడం అలవాటు చేసుకో. అది అలవాటు చేసుకోమని చెబుతున్నాడు నాచర సోమన బలరాముడిని వర్ణిస్తూ. అలాగే మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివే కనపడదు. చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదానికొకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి. జీవితానికి అన్వయించుకుంటే నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం, విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది. నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు, కలవాలి అనుకుంటే కలవచ్చు. స్నేహమేనా అంతే, దాంపత్యమేనా అంతే, ఏదైనా అంతే. మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి. లేదు విడిపోవాలి అంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి. శంకరాచార్య చెప్పినట్టు